బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు రచ్చకు దారితీసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్తో కాలుస్తానని అన్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాల్లో రికార్డ్ అయిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమెండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ on a motion to the committee for inquiry and report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశాడని మా వాళ్ళు మాట్లాడారు. నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సభా నాయకుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్ కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.